హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెట్ మరియు డిఎస్సి ఇంగ్లీష్ సిలబస్లోని ఒక భాగమైనటువంటి సినోనిమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అయితే సినోనిమ్స్లో భాగంగా మనకి థర్డ్ నుంచి 10th వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అర్థాలకు సంబంధించి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మీనింగ్స్ అన్నీ థర్డ్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న మీనింగ్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మీనింగ్స్ అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేద్దాం. సో డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెస్టర్? ఆప్షన్స్: ఏ పర్సన్ హూ రన్స్ ఏ సర్కస్, ఏ మ్యాన్ హూ కుక్స్ ఫుడ్, ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్, ఏ పోయట్ హూ రైట్స్ ఫన్నీ పోయమ్స్. జెస్టర్ అనే వర్డ్కి మీనింగ్ కనుక మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోలో మనం దాదాపు 30 ప్రశ్నలు డిస్కస్ చేస్తాము. ఈ 30 ప్రశ్నలకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి 30 ప్రశ్నలకు గాను ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని వీడియో చివరిలో కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఇంగ్లీష్లో ఎవరెవరు ఎన్నెన్ని మార్క్స్ స్కోర్ చేస్తున్నారు అనే విషయం. ఈ ప్రశ్నకి సంబంధించి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3, ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. జెస్టర్ అంటే ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. సో మనకి థర్డ్ క్లాస్ మీనింగ్సే కదా, ఇవి వెరీ ఈజీ కదా అని చెప్పి లైట్ తీసుకుంటే వీటిలో కూడా కొన్ని అర్థం కానటువంటి వర్డ్స్ ఉండొచ్చు మనకి. సో అలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మార్కు కోల్పోకుండా ఉండాలి అంటే వీటిని కూడా మనం ఒక్కసారి రివిజన్ చేస్తే ఈజీగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి మీనింగ్ కవర్ అయ్యే విధంగా బిట్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డస్ విట్ రిఫర్ టు? ఆప్షన్స్: ఏ టూల్ యూజ్డ్ టు షార్పెన్ నైఫ్స్, ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లవర్ అండ్ హ్యూమరస్ వే, ద ఎబిలిటీ టు రన్ క్విక్లీ, the knowledge of world history. The word wit refers to. Correct answer వచ్చేసి ఆప్షన్ 2, the ability to use words in a clever and humorous way. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వర్డ్ బ్యాక్యార్డ్ రిఫర్స్ టు. బ్యాక్యార్డ్ అనే వర్డ్ మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూసేద్దాం. ఏ ప్లేస్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ ది హౌస్, ఏ స్మాల్ పార్క్ నియర్ బై, ఏ రూమ్ ఇన్సైడ్ ద హౌస్, ఏ ఫ్రంట్ గార్డెన్. బ్యాక్యార్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఏ ప్లేస్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ ది హౌస్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రా? డ్రా యొక్క మీనింగ్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే టు క్లీన్ సంథింగ్, టు పెయింట్ ఏ పిక్చర్, టు పుల్ ఆర్ డ్రాగ్, టు రన్ అవే క్విక్లీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, టు పుల్ ఆర్ డ్రాగ్. మనకి థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మీనింగ్స్ ప్రకారం డ్రా అంటే టు పుల్ ఆర్ డ్రాగ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఇది తెనాలి రామ అండ్ ద థీవ్స్ అనే లెసన్లో ఉంటుంది. ఒకవేళ డౌట్ ఏమైనా ఉంటే ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి రిఫర్ చేయొచ్చు. డ్రా అనే వర్డ్కి మీనింగ్ వచ్చేసి టు పుల్ ఆర్ డ్రాగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫేమస్ మీన్స్. ఫేమస్ అనే వర్డ్కి మీనింగ్. ఆప్షన్స్ కనుక చూసినట్లయితే అన్నోన్ టు మోస్ట్ పీపుల్, నోన్ అబౌట్ బై మెనీ పీపుల్, హిడెన్ ఫ్రమ్ సొసైటీ, నోటోరియస్ ఫర్ బ్యాడ్ రీజన్స్. ఈ ప్రశ్నకి కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ 2 నోన్ అబౌట్ బై మెనీ పీపుల్. ఫేమస్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తి అని చెప్తూ ఉంటాం కదా, సో నోన్ అబౌట్ బై మెనీ పీపుల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ కేర్ఫుల్ మీన్స్? కేర్ఫుల్ అనే వర్డ్కి మీనింగ్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆప్షన్స్ చూద్దాం. స్లోలీ వితౌట్ థింకింగ్, డన్ ఇన్ ఏ హర్రీ, విత్ గ్రేట్ అటెన్షన్, వితౌట్ పేయింగ్ అటెన్షన్. కేర్ఫుల్కి మీనింగ్ వచ్చేసి విత్ గ్రేట్ అటెన్షన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వర్డ్ వాల్యుబుల్ రిఫర్స్ టు. వాల్యుబుల్ అనే వర్డ్ యొక్క మీనింగ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్, సంథింగ్ ఈజీలీ రీప్లేసబుల్, వర్త్ ఏ లాట్ ఆఫ్ మనీ, నాట్ వర్త్ మచ్ అట్ ఆల్, an object of no significance. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వర్త్ ఏ లాట్ ఆఫ్ మనీ. వాల్యుబుల్ అంటే వర్త్ ఏ లాట్ ఆఫ్ మనీ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, రష్డ్ రిఫర్స్ టు. రష్డ్ అనే వర్డ్ ఏం మీనింగ్ ఇస్తుంది? ఆప్షన్స్, డన్ ఇన్ ఏ హర్రీ, టేకింగ్ ఏ లాంగ్ టైమ్, కేర్ఫుల్లీ ప్లాన్డ్, డన్ విత్ గ్రేట్ ప్రిసిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 డన్ ఇన్ ఏ హర్రీ. రష్డ్ అంటే డన్ ఇన్ ఏ హర్రీ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ఎస్కేప్ మీన్? ఎస్కేప్ అనే వర్డ్ యొక్క మీనింగ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. టు కన్ఫ్రంట్ ఏ ప్రాబ్లం, టు విజిట్ ఏ న్యూ ప్లేస్, టు రిమైన్ ట్రాప్డ్, టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్. ఎస్కేప్ అనే వర్డ్కి ఇక్కడున్న ఆప్షన్స్లో మీనింగ్ కనుక మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. అలానే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్. ఎస్కేప్ అంటే టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ఏ కుక్? ఆప్షన్స్, ఏ పర్సన్ హూ ఎంటర్టైన్స్ చిల్డ్రన్, ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్, ఏ పర్సన్ హూ క్లీన్స్ హౌసెస్, ఏ పర్సన్ హూ టీచర్స్ ఇన్ స్కూల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్. నెక్స్ట్ క్వశ్చన్, అన్ఫార్చునేట్లీ మీన్స్. ఆప్షన్స్, వితౌట్ డౌట్, హ్యాపీలీ, అన్లక్కీలీ, సర్ప్రైజింగ్లీ. అన్ఫార్చునేట్లీ అనే వర్డ్కి మీనింగ్ తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అన్లక్కీలీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ వర్రీడ్ మీన్? వర్రీడ్ అనే వర్డ్కి మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్, బీయింగ్ రిలాక్స్డ్, ఫీలింగ్ ఎక్సైటెడ్, ఫీలింగ్ జాయ్ఫుల్, ఫీలింగ్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఫీలింగ్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ స్లైస్ అండ్ డైస్ మీన్స్? ఆప్షన్స్, టు స్టిచ్ పీసెస్ టుగెదర్, టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ సంథింగ్, టు కట్ అండ్ చాప్ ఇంటూ పీసెస్, టు కుక్ సంథింగ్ స్లోలీ. Correct answer is option 3 to cut and chop into pieces. Next question, the word delicious refers to. Delicious అనే వర్డ్ మీనింగ్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్, టేస్టీ, స్మెల్లీ, బ్లాండ్, కోల్డ్. సో డెలిషియస్ అనే వర్డ్కి మీనింగ్ వచ్చేసి టేస్టీ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
ఆల్రెడీ టెక్స్ట్ బుక్‌లో ఈ మీనింగ్స్ చదివిన వాళ్ళందరికీ గూడా ఈ బిట్స్ అనేవి చాలా ఈజీగా అనిపించొచ్చు. సో, చదవడం వల్ల ఈజీగా అనిపిస్తున్నాయి కాబట్టి, ఈ విధంగా మనం ప్రతి టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి మీనింగ్స్‌ని చదివితే, ఒకవేళ టెట్ గాని, డీఎస్సీలో గాని ఇవే వర్డ్స్ నుంచి మనకి సినోనిమ్స్‌లో భాగంగా ఒక క్వెషన్ వచ్చినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. వాట్ డస్ ట్రస్ట్ మీన్? ట్రస్ట్ అనే వర్డ్‌కి మీనింగ్. ఆప్షన్స్ చూస్తే డౌట్, మిస్ట్రస్ట్, ఫియర్, బిలీఫ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బిలీఫ్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఏ క్రాడిల్ ఈజ్. క్రాడిల్ అనేది ఆప్షన్స్ చూస్తే ఏ బేబీ బెడ్, ఏ వెహికల్, ఏ టాయ్, ఏ లార్జ్ చైర్. క్రాడిల్ అంటే ఏ బేబీ బెడ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వెషన్. వాట్ డస్ ద సేవ్ మీన్? ఆప్షన్స్ త్రో అవే, అబండన్, గాడ్, ఫర్గెట్. సేవ్ అనే వర్డ్ యొక్క మీనింగ్ కనుక మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గాడ్. నెక్స్ట్ క్వెషన్. రిటర్న్ మీన్స్. ఆప్షన్స్ చూద్దాం. మూవ్ ఫార్వర్డ్, కమ్ బ్యాక్, డిపార్ట్ ఫర్ ఎవర్, ఫర్గెట్ అబౌట్ సంథింగ్. రిటర్న్ అంటే అర్థం ఏంటి? కమ్ బ్యాక్. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. వాట్ ఆర్ స్టెయిన్స్? ఆప్షన్స్ క్లీన్ సర్ఫేసెస్, ఏ న్యూ డిజైన్, ఏ కలర్డ్ మార్క్, ఏ ప్యాచ్ ఆఫ్ ఫ్రెష్ పెయింట్. స్టెయిన్స్ అంటే ఏ కలర్డ్ మార్క్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. స్టెయిన్స్ అంటే ఏ కలర్డ్ మార్క్ అని అర్థం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ ద సో మీన్? సో అనే వర్డ్కి మీనింగ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. ప్లేస్ సీడ్స్ ఇన్ ద గ్రౌండ్, గ్రో ఫ్లవర్స్ ఇన్ ఏ పాట్, హార్వెస్ట్ క్రాప్స్, కట్ డౌన్ ట్రీస్. ఈ వర్డ్కి కనుక మీకు మీనింగ్ తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అనే పదానికి అర్థాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్లేస్ సీడ్స్ ఇన్ ద గ్రౌండ్. సో విత్తనాలు జల్లడాన్ని సోయింగ్ అని అంటాం కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ ఫర్గట్ మీన్? ఫర్గట్ అనే వర్డ్కి మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే హ్యావింగ్ ఏ షార్ప్ మెమరీ, పేయింగ్ క్లోజ్ అటెన్షన్, ఎబుల్ టు రికాల్ క్లియర్లీ, అనేబుల్ టు రిమెంబర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేబుల్ టు రిమెంబర్. ఫర్గట్ మీన్స్ అనేబుల్ టు రిమెంబర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ఏ నైబర్? నైబర్ అంటే అర్థాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. ఏ పర్సన్ హూ లివ్స్ నియర్ అనదర్, ఏ స్ట్రేంజర్ పాసింగ్ బై, ఏ ఫ్రెండ్ హూ లివ్స్ ఫార్ అవే, ఏ గెస్ట్ ఇన్ యువర్ హౌస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ పర్సన్ హూ లివ్స్ నియర్ అనదర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్విక్ రిఫర్స్ టు. క్విక్ అనే వర్డ్కి మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ స్కిల్ఫుల్, ఫాస్ట్, స్లో మూవింగ్, కేర్లెస్, టిమిడ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్కిల్ఫుల్ అండ్ ఫాస్ట్. క్విక్ అనే వర్డ్కి మీనింగ్ వచ్చేసి స్కిల్ఫుల్, ఫాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద వర్డ్ ట్రిమ్ మీన్స్. ట్రిమ్ అనే వర్డ్కి మీనింగ్. ఆప్షన్స్ అవాయిడ్ కటింగ్, కట్ క్లోజ్లీ, డెకరేట్ విత్ ఆర్నమెంట్స్, ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ సంథింగ్.
ట్రిమ్ అనే వర్డ్కి మీనింగ్ కనుక తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కట్ క్లోజ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద స్టిచ్ మీన్స్? స్టిచ్ అంటే అర్థం. ఆప్షన్స్: డూ నీడిల్ వర్క్, టు చాప్ వెజిటేబుల్స్, టు కట్ ఫ్యాబ్రిక్, టు పెయింట్ ఆన్ క్యాన్వాస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, డూ నీడిల్ వర్క్. స్టిచ్ అంటే డూ నీడిల్ వర్క్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ మెండ్ మీన్స్? మెండ్ అనే వర్డ్కి మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రియేట్ సంథింగ్ న్యూ, స్టిచ్ అండ్ సూ, బ్రేక్ ఇంటూ పీసెస్, రీస్టోర్ బై రీప్లేసింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, రీస్టోర్ బై రీప్లేసింగ్. మెండ్ అంటే రీస్టోర్ బై రీప్లేసింగ్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆల్ఫాబెట్ రిఫర్స్ టు. ఆల్ఫాబెట్ అంటే మీనింగ్. ఆప్షన్ చూద్దాం. ఏ టైప్ ఆఫ్ పోయం, లెటర్స్ యూజ్డ్ టు రైట్, ఏ లిస్ట్ ఆఫ్ యానిమల్స్, నెంబర్స్ యూజ్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, లెటర్స్ యూజ్డ్ టు రైట్. Next question, a robber is. Options: a person who sells stolen goods, a person who guards the streets, a thief who steals by violence, a person who writes books. సో రాబర్ అనే వర్డ్కి మీనింగ్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఏ థీఫ్ హూ స్టీల్స్ బై వైలెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ గ్యాదర్ మీన్? ఆప్షన్స్: స్కాటర్, డెస్ట్రాయ్, గివ్ అవే, కలెక్ట్. గ్యాదర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కలెక్ట్. గ్యాదర్ అంటే కలెక్ట్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, సీజన్ రిఫర్స్ టు. సీజన్ అనే వర్డ్కి మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఏ స్పెసిఫిక్ డే, ఏ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ద ఇయర్, ఏ మూమెంట్ ఇన్ టైమ్, ఏ టైప్ ఆఫ్ వెదర్. సీజన్ అనే వర్డ్కి మీనింగ్ తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఏ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ద ఇయర్. సీజన్ అంటే ఏ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ద ఇయర్ అని అర్థం. సో ఫ్రెండ్స్, ఇక్కడితో మనం 30 బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి ఈ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మీనింగ్స్ అన్నింటినీ కూడా క్విక్ రివిజన్ చేసేద్దాం. ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. ఈ వీడియో కనుక ఒక్కసారి చూసినట్లయితే మీకు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి మీనింగ్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ చూస్తే జెస్టర్, ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. విట్, ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లెవర్ అండ్ హ్యూమరస్ వే. Backyard, a place at the back of the house. Draw, pull or drag. Famous, known about by many people. Careful, with great attention. Valuable, worth a lot of money. Rushed, done in a hurry. నెక్స్ట్ చూద్దాం. ఎస్కేప్, టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్. కుక్, ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్, అన్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. సో ఇక్కడ కుక్ అనేది మనకి నౌన్ వర్డ్ వస్తుంది మరియు వర్బ్ వస్తుంది. నౌన్ అంటే ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్, ఫుడ్ ప్రిపేర్ చేసే వ్యక్తిని మనం కుక్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఇది నౌన్ వర్డ్. అలానే ఫుడ్ ప్రిపేర్ చేసే ఒక యాక్షన్ని కుక్ చేయడం కుక్ అంటాం కాబట్టి ఇక్కడ ఇది వర్బ్ని డినోట్ చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం. అన్ఫార్చునేట్లీ, unluckily. Worried, feeling afraid and unhappy. Slice and dice, to cut and chop something into pieces. Delicious, tasty. Trust, belief. Cradle, a baby bed. Save, guard. Return, come back.
Stains, a colored mark. Sow, place seeds in ground. Forgot, unable to remember. Neighbor, a person who lives near another. Quick, skillful, fast. Trim, cut closely. Stitch, do needlework. Mend, restore by replacing. Alphabet, letters used to write. Jewish man, a man belonging to Judaism. Robber, a thief who steals by violence. Priest, a person who performs religious duties. Levite, a member of the tribe of Levi. సో లెవైట్ అంటే ఏ మెంబర్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ లెవి అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రీస్ట్ వచ్చేసి ఏ పర్సన్ హూ పర్ఫార్మ్స్ రిలీజియస్ డ్యూటీస్. ఇక్కడ జూయిష్ మ్యాన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్, ఏ మ్యాన్ బిలాంగింగ్ టు జుడాయిజం. నెక్స్ట్ సమారిటన్, ఏ మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్హాబిటేటింగ్ సమారియా. సో ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్. ఇన్, ఏ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్. ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్. ఇన్ అంటే ఏ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్. నెక్స్ట్ వర్డ్ వ్యాలీ, ఏ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్. వ్యాలీ అంటే ఏ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్. హేట్, డిస్లైక్ స్ట్రాంగ్లీ. ఎకో, రీసౌండ్. ఎకో అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? రీసౌండ్. Hug, embrace tightly to express affection. Surprise, something unexpected. Shine, be bright by reflecting. Week, the period of 7 consecutive days. Bow, a weapon for shooting arrows. Grown, fully developed. Gather, collect. Season, a particular period of a year. Foolish, not intelligent, stupid. Enjoy, taking delight. రియలైజ్, అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఓవరాల్ మీనింగ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.